ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరోసారి మనం ఇలాగనే కలిసి ప్రభు యొక్క నామాన్ని గొప్ప చేసే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమెన్. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగం సంఖ్యాకాండము 10వ అధ్యాయం 11 నుండి 28 వరకున్న వాక్యాలను మనము ధ్యానం చేయబోచున్నాము. పిల్లరా, రండి దేవుని వాక్యము కొరకైన భాగం 10వ అధ్యాయం 11వ వచనం. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీలు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి, వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. దైవ సన్నిధి మా అందరికీ తోడే వచ్చునుగాక. యేసునామమున ఆమేన్. ప్రియులారా, ఈ చదవబడిన వాక్యంలో ఇక్కడ ఇశ్రాయేలీలు ప్రయాణం చేసిన ఒక దినచర్య, ఒక డైరీలో ఉన్న ఒక మాటను మనం చూడవచ్చు. ఏంటి ఆ మాట అంటే, 2వ సంవత్సరము 2వ నెల, అంటే సంవత్సరానికి 12 నెలలు. 2వ నెల అనగా మనకు అర్థమయ్యే విధానంలో జనవరి, ఫిబ్రవరి 20వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడెను. అంటే ఇశ్రాయేలీల యొక్క ప్రయాణం, ఇశ్రాయేలీల యొక్క క్రమం ఎలా జరిగేది అనేది గడిచిన దినాల్లో మనం విన్నాం కదా. మేఘం పైకెత్తబడితే వారు వెళ్ళేవారు, మేఘం నిలిచిపోతే వారు అలాగనే ఉండవలసిందే. ఇశ్రాయేలీలలో మేఘము క్రింద నడిచిన అనుభవం ఎంతో గొప్పది. ఆ మేఘము గనక గుడారం మీద నుండి లేవకపోతే ఇశ్రాయేలీలందరూ ఆ గుడారం చుట్టూ జీవిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఆ మేఘం కదిలిందో ఇశ్రాయేలీలు కూడా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. పిల్లరా, ఇప్పుడు సాక్ష్యపు మందసము నుండి పైకెత్తబడిన మేఘము అది ముందుకు సాగి సీనాయి అరణ్యం నుండి పారాను అరణ్యములోకి వచ్చింది. ప్రియులరా, సీనాయి అరణ్యము నుండి
పారాను అరణ్యము. అంటే రెండు కూడా అరణ్యములే. సీనాయి ఒక అరణ్యం అయితే పారాను అనేది మరొక అడవి. దేవుని వాక్యంలో అరణ్యంలో దేవుడు జరిగించిన మహత్కార్యాలు మనం వినాలి, గ్రహించాలి అంటే పాత నిబంధన అందున్న పుస్తకములే శ్రేష్టమైనవి. నూతన నిబంధన పుస్తకాలు మనల్ని మరింతగా దేవుని యొక్క వాక్కునకు నడిపించాయి. దేవునికి స్తోత్రం. అరణ్యము నుండి అరణ్యానికి వచ్చారు. సీనాయి, పారాను. ప్లరా సీనాయి అరణ్యమందు ప్రభువు ఎన్నో మేళ్ళు వారి ఎడల జరిగించారు. వారు మరచిపోకూడదని దేవుడు మాటి మాటికి వారితోనే ఉండడానికి ప్రభు ఇష్టపడ్డారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వారు కదా. ఇట్టి అనుభవము వారికి ఉండి ఉన్నప్పటికీ వారు వెళ్ళిన మార్గము అది వరకు ఎరిగినది కానప్పటికీ వారి జీవితంలో మేఘము యొక్క నడిపింపులో వారున్నారు. మేఘం కదిలితే వీరు కదులుతారు, మేఘం ఆగిపోతే వీళ్ళు ఆగుతారు. దేవునికి స్తోత్రం. ప్లరా ఇందులో ఒక క్రమాన్ని మనం చూడవచ్చు. ఒక యజమాని తండ్రి అయిన దేవునికి లోబడితే ఆ యొక్క యజమాని పిల్లలు తన భార్యకును, భార్య తన భర్తకును, ఒకరి తదుపరి మరొకరు, ఒకరి తరపున మరొకరు, ఒక్కొక్కరు పుట్టుకొస్తూనే ఉంటారు. అయితే పిల్లరా, మనం జీవము కలిగినటువంటి దేవుని పక్షాన నిలిచినప్పుడు, అరణ్యము నుండి అరణ్యం వరకు తన ప్రజలు వెళ్ళినప్పుడు దేవుడే వారికి పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం, ముందు యెహోవా దూతగాను పరాక్రమశాలిగాను ఉండి నడిపించు దేవుడు, మనం ఆరాధన చేర్చిన ప్రభు అయిన యేసు. ఆమేన్. పిల్లరా, అరణ్యము నుండి బయలుదేరారు మేఘాన్ని బట్టి. అరణ్యములో నీడ, నీరు, నిప్పు ఏమీ లేదు. నెక్స్ట్ పారాను అరణ్యానికి వచ్చారు. పారాను అరణ్యమందు వారికి ఏమీ లేక ఉన్నారు. అయితే అరణ్యము నుండి అరణ్యానికి వచ్చినప్పుడు ఆ దేవుని సన్నిధి వారికి తోడై ఆ కృపా మహదైశ్వర్యంలో వారికి ఏది తక్కువ కాక కాపాడబడ్డారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అలాగనే మన జీవితంలో కూడా మనము ఎరిగి ఉండవలసిన సత్యము, మనము విశ్వసించవలసిన చట్టములు, అరణ్యము నుండి అరణ్యం వరకు దేవుడు వారిని నడిపించినప్పుడు వారు పాదములు వాపు రాలేదు, నడిచిన కాళ్ళు, ధరించిన చెప్పులు మాయలేదు. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క క్షేమము. మరి మాటలు వించిన ఆత్మీయులారా, వారు మేఘము క్రింద నుండి వారు మేఘములో నడిపించబడుచు కృపను పొందుకున్నారు. మన ఆత్మీయ జీవితంలో కూడా కృపను మనం స్వాధీనపరచుకోవాలంటే అరణ్యం లాంటి పరిస్థితులలో కూడా దేవుని చిత్తము చెయ్యక తెలియక మనం ఏది ముందుకు వెళ్ళకూడదు. దేవుని యొక్క చిత్తమును, ఉద్దేశమును మనకి ఎప్పుడైతే బయలుపరచబడతాయో ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉన్న మనలను నిశ్చయంగా ఆయన లేవనెత్తుతారు. కనుక పులారా, సీనాయి అరణ్యం నుండి పారాను అరణ్యానికి వారు చేసినప్పుడు, సీనాయిలోను పారాను అరణ్యమందును
మహాదేవుని కృప వారి మీద ఎంతగా ఉన్నదో, అలాగే జీవము కలిగిన దేవుని పిల్లలమైన మన జీవితంలో కూడా ఆయన నడిపింపునకు, ఆయన ఆధిపత్యానికి, ఆయన కాపరత్వానికి మనల్ని మనం అప్పగించుకుని ఎడల అరణ్యములో వారిని సంరక్షించి పోషించి నడిపించిన దేవుడు మన జీవితంలోనూ తన కార్యములు చేయగల సమర్థుడు, శక్తి కలిగిన ప్రభువు నై ఉన్నారు. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. ఈ మాటలు విన్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. నిశ్చయముగా మా పితరులు అరణ్యము నుండి అరణ్యమునకు నడిపించబడినట్లుగా నిశ్చయముగా దైవ సన్నిధి అందరికీ తోడయుండునుగాక. మేలు చేత నడిపించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.